సమయంలో కొద్దిసేపు మనం వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. వినటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వినేటప్పుడు మనం ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఉంటేనే అది ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది. శ్రద్ధగా విన్నాం. శ్రద్ధగా వినలేదు అంటే మనకు అది ఎక్కువ కాలం గుర్తు ఉండదు. కొద్దిసేపు దేవుని మాటని జాగ్రత్తగా వినాలి అని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాను. పోయినసారి నేను వచ్చినప్పుడు యాకోబు జీవితాన్ని పరిచయం చేశాను. యాకోబు జీవితం, యాకోబు మోసగాడని, అబద్ధీకుడని ముద్రపడ్డ యాకోబు జనమందరూ పెట్టిన పేర్లను మార్చినటువంటి దేవుడు అతనికి ఇశ్రాయేలుగా పేరించాడు. నమ్మకస్తులు అని నిర్ణయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకొక వ్యక్తిని మీకు తెలియచేయబోతూ ఉన్నాం. మనమందరం విశ్వాసం అని చెప్పుకుంటూ ఉన్నాం. విశ్వాస జీవితంలో ఉన్నాం. మనమందరం దేవుడిని అనుకొని చాలా సంవత్సరాలు అయిందని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన సాక్ష్యం ఎలా ఉంది? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన పనులు దేవుని సన్నిధికి మనం ఏగిపడే వారుగా ఉన్నామా లేదా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా లేదా? కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవ పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? చాలమ్మా, చదవబడినటువంటి వాక్యం దీవించబడలాగా చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణమైన మా దేవా, దయాళుడైన మా తండ్రి, మీ పునరుద్ధరణలో, మీ పరిశుద్ధ దేవుడికి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు చేర్చుకున్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, అద్భుతులను అయోగ్యులను మాట్లాడుతూ చేతకానటువంటి వాడు మీ పక్షమున నిలబడి ఉన్నారు దేవా. మీరే ఈ యొక్క మహాజ్ఞానంతో నన్ను నింపండి. ఏ మాటల చేత మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకోగలమో, ఏ మాటల చేత ఇంకా మిమ్మల్ని నిర్దయుడిగా అంగీకరించకుండా ఉంటే, ఈ మాట విన్న తర్వాత అయినా దేవా మీరు నిర్దయుడని తిరిగే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాను. అలాంటి సాధారణ సోదరుడు కానీ అపవాది క్రియలు కానీ లేకుండా సమస్త మహిమాకరత ప్రభావాన్ని మీకే ఆలోచించుకుంటుంది. మా ప్రాణ క్రియలను రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు దేవుని సన్నిధిలోకి ప్రవేశించాడు. మనం ప్రవేశించినట్లుగా ప్రవేశించిన తర్వాత దేవుడితో చెప్తున్నటువంటి మాట, దేవా, ఇంతగా నన్ను నీవు ఆశీర్వదించడానికి నేనే పాటి వాడను? నా కుటుంబం ఏ పాటిది అని అడుగుతూ ఉన్నాడు. కారణం దావీదు జీవితం బాల్యం నుంచే బాధలతో ప్రారంభమైన జీవితం. దావీదు జీవితం తృణీకరింపబడిన జీవితం. దావీదు జీవితం చులకన జీవితం. దావీదు అంటే ఎవరికి లెక్కలేనటువంటి వాడిగా బ్రతికాడు. దావీదు అన్నంతో కలిసి జీవించలేదు. దావీదు అడవుల్లో ఏకాకిగా జీవించాడు. తల్లితో పాటు వారిద్దరే ఉన్నారు.
దావీదు అంతకుముందు తన జీవితం అంతగా బాధపడ్డాడు, కానీ దావీదుని దేవుడు రాజును చేశాడు. మనుషులు చులకనగా చూడవచ్చు, మనతో పాటు ఉన్నవారు మనం లెక్కలేకపోవచ్చు. దేవుని దగ్గర మనం ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉంటే మన జీవితాలను మారుస్తాడు. మన జీవితాలు ఎవరికి అందరంత ఎత్తులో ఉంచుతాడు. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకున్న వారిని నేను త్వరగా ఉంచుతాను కానీ కాకగా ఉంచను అని చెప్తూ ఉన్నాడు. దావీదు గొర్రెల కాపుతూ ఉండేటువంటి వాడు. ఎక్కడ గొర్రెలు కాసేవాడు తెలుసా? అరణ్యాలలో. కారణం, వాళ్ళ నాన్నటువంటి యెషయా గారికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు యెషయా గారు. అదే సమయంలో వాళ్ళ తల్లి తన భార్య అయినటువంటి నిజాబీతు, ఈమె అన్యురాలు. ధర్మశాస్త్రం బోధించేవాళ్ళు అన్యురాలని పెళ్లి చేసుకోకూడదనే కండిషన్ తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారో తెలుసా? 7 బిడ్డలు పుట్టిన తర్వాత తీసుకొచ్చారు ఈ కండిషన్. అంతకుముందు మొదటిలో చెప్పలేదు. 7 బిడ్డలు పుట్టిన తర్వాత ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు అన్యురాలని, అంటే దేవుణ్ణి గుర్తెరగని వారిని పెళ్లి చేసుకోకూడదు. నీవు ఇప్పుడు నీ భార్యను వదిలేస్తావా, దేవుని మందిరాన్ని వదిలేస్తావా అని అడిగారు. పెద్ద సమస్య వచ్చింది. ఏం చేయాలి? అయ్యా, నేను భార్యని వదిలేస్తానని భార్యను వదిలేసాడే కానీ చాటుగా కలుసుకున్నాడు. చాటుగా కలుసుకున్న కారణాన దావీదు పుట్టాడు. ఆ విషయం యెషయాకి తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. 7 కొడుకులకి తల్లంటే అసహ్యం, తమ్ముడంటే అసహ్యం. ఈ కారణం చేతనే దావీదుని దూరంగా ఉంచాడు. ఒక్క మాటతో దానికి సంబంధించినటువంటి మాట 139వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. ఎందుకు ఇంతగానో దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు, ఆ మాటను కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో చిత్రముగా నిర్మించబడిన వాడను, నాకు కలిగిన ఎముకలలో నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీ నింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి ఎందుకు చెప్తున్నాడంటే, నేను రహస్యం ముందు పుట్టిన వాడను. కారణం చెప్పారు. తల్లి దూరం అయిపోయింది భర్తకి. 7 కుమారులు ఒక చోట, తల్లి ఒక్కటే ఒక చోట. ఎప్పుడు చాటుగా కలిసేవాడు యెషయా. అప్పుడు పుట్టినవాడే ఈ దావీదు. కానీ కష్టాలలో తల్లి అతన్ని చాలా జాగ్రత్తగా పెంచింది, దేవుని భయంతో పెంచింది. దేవుడు చూడాలి మనల్ని అంటే, మనుషులు చూసినంత మాత్రాన మనం ఆశీర్వదించబడం, మనుషులు చూసినంత మాత్రాన మనకు ఏమేమో రావు. దేవుడు ఒక్కసారి మనం చూస్తే చాలు, మన జీవితాలు మారిపోతాయి. చిన్నప్పటి నుంచి దైవ భయంతో తల్లి పెంచింది. చిన్నప్పటి నుంచే దావీదులో ఉన్న గొప్ప లక్షణం, దైవ భయంతో తల్లి పెంచింది. ఈ పెంచినటువంటి దావీదుని అయ్యా చెప్పింది, సర్వశక్తుడైన దేవుడు మనల్ని వదిలిపెట్టడయ్యా, నువ్వేమీ భయపడాల్సిన పర్లేదు. మీ అందరూ నిన్ను అసహించుకుంటూ ఉన్నారేమో, తిట్టుకుంటూ ఉన్నారేమో, నేను చంపేయాలని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారేమో, నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్ము అని చెప్పింది. నమ్మాడు, విన్నాడు, తల్లి మాటలు విన్నాడు. ఇప్పటి వరకు మనం ఎవరైనా ఇంకా తల్లిదండ్రుల మాట వినకపోతే వినాల్సిన సందర్భం ఇది. బైబిల్ గ్రంథంలో చాలా మంది తండ్రుల మాటలు వినే గొప్పవాడైన వాడు ఉన్నారు, తండ్రుల మాటలు వినే గొప్పవాడైన వాడు ఉన్నారు. ఇప్పుడు మనం మీకేం తెలుసు కూర్చో అనేటువంటి రోజుల్లో ఉన్నాం. ఎవరి వల్ల ఉన్నాం కాబట్టి పెద్దవాడు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడకపోవచ్చు. దావీదు తల్లి మాటలు విన్నాడు, దేవుణ్ణి అనుకరించాడు, దేవునితో నేర్చుకున్నాడు.
దేవునితో ప్రార్థించడం నేర్చుకున్నాడు చిన్నతనం నుంచే. మనం ఇక్కడ ఉన్నాం, మన పిల్లలు దైవం వెలుగుతో ఉన్నారా? ఆలోచన చేయండి. దావీదు రాజు అయిన తర్వాత, రాజ్యము స్థిరపడిన తర్వాత, రాజు నగరంలో ఉంటున్న తర్వాత దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచన చేశాడు. దాన్ని నాతాను ప్రవక్తకి చెప్పాడు. నాతాను ప్రవక్త అన్నటువంటి మాటలు, దేవుడు చెప్పిన మాటలు రాజుకు చెప్పాడు. అప్పుడు దొరుకుతున్న మాట ఇది, దేవా ఇంతగా నువ్వు ఆశీర్వదించడానికి నేనేం పాట వాడను, నా కుటుంబం ఏ పాట లేదు. మన కుటుంబాలను కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించబోతున్నటువంటి మన కుటుంబాలను మనం చేయాల్సింది, విశ్వాస జీవితంలో ఉన్న మనం మన పనులు బాగా ఉంచుకోవాలి. మనం చేస్తున్న ప్రతి పని జాగ్రత్తగా చూడండి. ఏ పనైనా సరే అది దేవుడికి ఇష్టమైన పని చేయండి. విశ్వాస జీవితంలో మన సాక్ష్యాన్ని బలంగా ఉంచుకోండి. దావీదు మహారాజు నేను పిండవునై ఉండగా, ఎంత గొప్ప మాట చూడండి. పిండ కడుపులో ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసావయ్యా అంటున్నాడు. దావీదు మహారాజు యొక్క జీవితాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక తల్లి బాధపడుతున్న సందర్భం, అందరూ తృణీకరిస్తున్న సందర్భం, ఏం చేయాలో తెలియదు. ఒకరోజు సౌలు పాపం చేశాడు. దేవుని అక్రమాన్ని వదిలిపెట్టాడు. సౌలు చేసిన పాపం తప్పు ఏంటో ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం. రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలుకి. ఈ సౌలు చేసినటువంటి పని ఏదో చూద్దాం. 15వ అధ్యాయం 9వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. సౌలు ఎందుకు తప్పు చేశాడు? దేవుడితో ఉన్న తర్వాత, దేవుడు అన్ని తనకు ఇచ్చిన తర్వాత, దేవుడు అష్టైశ్వర్యాలను ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, కుమారులు ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. మనందరికీ ఇచ్చిన ఇంకా ఏదో కావాలనే ఆశ. సౌలు లాంటి జీవితాలు ఉన్నది. సౌలుని గాడిద కాస్తున్నాను తీసుకొచ్చి రాజును చేశాడు. ధనం లేని వాడికి ధనాన్ని ఇచ్చాడు. కానీ సౌలు దేవుడికి తెలియకుండా దాచిపెట్టాలి అనుకున్నాడు. ఇచ్చిన దేవుడికి దాచిపెట్టి మనం బ్రతకగలమా? జాగ్రత్తగా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాట, అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల వద్దామని నేను అతన్ని జయించి, 15వ అధ్యాయం 9వ వచనం, సౌలును జనులను కూడి అగాగును గొర్రెలను ఎడ్లలను కొవ్విన గొర్రె పిల్లలలోను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసింది. చాలా బాగా సౌలు అమాలేకీయుల మొత్తాన్ని చంపమని దేవుడికి చెప్పాడు. రాజుగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి? రాజు అన్నీ చంపేయాలి. రాజుని పట్టుకున్నాడు. ఎందుకని అమాలేకీయుని సంపాదించిందయ్యా అంటే, వీడు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వీడు దారి ఇవ్వలేదు. ఇశ్రాయేలుకి దారి ఇవ్వలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి సౌలు రాజు అయిన తర్వాత వారిని చంపమని చెప్పాడు. సౌలు ఏం చేశాడు తెలుసా? మంచి వాటిని దాచిపెట్టాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని, మిగతా వాటిని తీసుకొచ్చి చంపిస్తూ ఉంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. రాజు అడిగితే ఇంకా చాలా ఇస్తాడు. రాజు దేవుడు అడిగితే ఇచ్చేవాడేమో. దేవుడి దగ్గర పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేసిన పాపాన్ని ఒప్పుకోలేదు. పాపం చేశాడు. చేసిన పాపాన్ని అడిగినప్పుడు లేదయ్యా అన్నీ చేశాడు, అన్నీ దాచిపెట్టాను, చంపేశానయ్యా అన్నాడు. సమూయేలు అన్నాడు, ఆ గొర్రెల శబ్దాలు ఏంటి, ఆ ఎడ్ల శబ్దాలు ఏంటి అని అడిగాడు. తల దించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు ఆహారం ఇచ్చాలని సౌలుని రాజుగా ఉండటానికి దేవుడు ఇష్టపడాలి. విశ్వాస జీవితంలో ఉన్న మనకి దేని మీద ఆశ ఉండకూడదు. మన ఆశా శ్వాస దేవుడై ఉండాలి. అంతే, మన ఆశా శ్వాస దేవుడై ఉండాలి.
అలా ఉండలేకపోతే కష్టం. సౌలుని రాజుని చేశాడు, గొప్పవాడిని చేశాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, అందరినీ చంపేయమని చెప్తే సౌలు దాచిపెట్టాడు. ఆకారం చేతనే సౌలుకి నేను రాజుగా ఉంచడం చెప్పాడు. సౌలుకి అర్థమైపోయింది. తర్వాత ఎవరు రాజుగా ఎన్నుకుంటాడు చూద్దామని చెప్పి సమూయేలుని పానీయకుండా గూఢచారులను పెట్టి కాపలా కాస్తూ ఉన్నాడు. ఎందుకని ఇంకెవరిని అభిషేకించకూడదు, నేనే రాజుగా ఉండాలి, నా మాటే చల్లాలి. కుదరదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు వాళ్ళని వాడుకుంటాడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు వాళ్ళని వాడుకుంటాడు. కానీ దేవుడికి ఇష్టమైంది హృదయం. దేవుడు ఆశపడేది మన హృదయాలను. అది ఇష్టం బాగా ఉంటే చాలు. సౌలు జీవితం పట్టణానికి దానికి గల కారణం ధనం మీద ఆశపడ్డాడు. అహంకార అధికార గర్వంతో ఊగిపోయాడు. నేనే 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 అనుకున్నాడు. దేవునికి నచ్చలేదు. దేవుడు చెప్పిన పని చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఏం జరిగిందో అనే దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూస్తే మొదటి సమయంలో 16వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట. 16వ అధ్యాయం అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకును. మనుషులు లక్ష్య పెట్టు వాటిని చాలా యెహోవా లక్ష్య పెట్టాడు. నువ్వు అర్చించినా యెరూషలేముకు వెళ్ళావు, బెత్లెహేముకు వెళ్ళావు. అక్కడ నేను ఒకరిని నీకు రాజుగా ఎన్నుకోబోతూ ఉన్నాను. అతను యెషయా కుమారుడు అని సమూయేలుకి చెప్పాడు. సమూయేలు పిలిచాడు. ఎవరికి తెలియకుండా, సౌలుకి తెలియకుండా చాటుగా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అన్నారు వాడు, సమాధానంగానే వస్తున్నావా అంటే రాజుకు తెలిస్తే సమూయేలును కూడా చంపేస్తాడు. నేను వస్తున్నాను అన్నాడు. యెషయా ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకు వచ్చావు నా ఇంటికి అని అడిగాడు. నీకెంతమంది కుమారులు అని అడిగాడు. అయ్యా నాకు 7 కుమారులు అన్నాడు. అయితే ఒక్కొక్కరు పిలుపు అన్నాడు. పెద్దవాడిని పిలిచాడు, రా అన్నాడు. ప్రార్థన చేశాడు. ఇప్పుడు కాదు అన్నాడు. సరే రెండో వాడిని పిలిపించాడు. సమూయేలు భయం పుడుతుంది, ఎప్పుడు సౌలు వస్తాడు అన్నది. సరే రెండో వాడిని పిలిపించాడు, పిలిచాడు. మూడో వాడిని పిలువన్నాడు, పిలిచాడు. ఇట్లా 7 పిలిస్తే ఇసుకు పుడుతూ ఉంది. ఇది కాకుండా నీకెవరైనా ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడయ్యా ఉంటాడు. వాడు పనికి మాట్లాడాడు. గాడిద కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉంటాడు. వాటి నీకు పని ఏంటి అన్నాడు. లేదు, అతన్ని పిలువు, అతన్ని పిలువు అన్నాడు. వచ్చాడు. చిన్న సుందరు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఇతడి నేను ఎదుర్కొన్నవాడు. మనుషులైన మనం పైరూపాన్ని చూస్తాం, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డగా విశ్వాస జీవితంలో ఉన్న మనం హృదయాలను దేవుడికి ఇచ్చేటువంటి వారిని ఉండాలి. 9 కుమారులు చాలా మంది ఎత్తుగా ఉంటారు, అందంగా ఉంటారు, బలంగా ఉంటారు. వాళ్ళు చూడలేదు. చిన్నవాడు, కడగొట్టు వాడు, అందరి చేత దూషించబడినటువంటి వాడు దావీదు మహారాజు. కానీ ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించినటువంటి వాడు, దైవ భయాన్ని కలిగి ఉన్నటువంటి వాడు దావీదు. అంతగా హెచ్చించడానికి గల కారణం దేవుడు అతను నా హృదయానుసారుడు అనడానికి గల కారణానికే తగ్గింపు జీవితం, తృణీకరించబడిన జీవితం దావీదు. కానీ ప్రార్థనని వదిలిపెట్టని జీవితం చిన్నప్పటి నుంచి ఆ జీవితమే దావీదుని దేవుని యొక్క హృదయానుసారంగా చేసింది. నా హృదయానికి ఇష్టడు అనే మాట అతనికి ఇచ్చాడు దేవుడు. మనకు నా పేరు, నా హృదయానికి ఇష్టడు అనే పేరు దేవుడు ఇచ్చినటువంటి మాట, లోకం ఇచ్చిన మాట కాదు. మనుషులు మనల్ని గొప్పలు అనొచ్చు, మన నుంచి ఏదో ఆశించి, మన నుంచి ఏదో పొందాలనుకుని మనల్ని పొగడచ్చు, మనల్ని గొప్పవాళ్ళు అనొచ్చు. దేవుడి దగ్గర మన స్థానం ఎక్కడ ఉంది?
ఆలోచన చేయండి. నా హృదయానుసారుడు అని చెప్తూ ఉన్నాడు. హృదయానుసారుడు అని చెప్పడానికి గల కారణాలు ఇవే. ఇంకొక వ్యక్తి ఇక్కడ కూడా దావీదు పాపం చేశాడు. పాపం చేసినప్పుడు సౌలేమో పాపాన్ని ఒప్పుకోలేదు. పాపం చేసి దేవుడి దగ్గర మనం దాచిపెడతామంటే కుదరదు. మనుషుల దగ్గర దాచిపెట్టచ్చు, ఇంట్లో దాచిపెట్టచ్చు, జనమందరి దగ్గర దాచిపెట్టచ్చు. దేవుడి దగ్గర మన పాపాలను మనం దాచిపెట్టలేము. ఒకవేళ దాచిపెట్టినా మన మనస్సాక్షి మనకు మాట్లాడుతూనే ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావని ప్రతిసారి మనకు చెప్పింది ఆ మనస్సాక్షి దేవుడు. మనతో చెప్తూనే ఉంటుంది ప్రతిసారి. మనం మంచి చేసినప్పుడు చెప్తుంది, మనం చెడు చేసినప్పుడు చెప్తుంది. జాగ్రత్త. దావీదు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు నాతాను వచ్చి అడిగాడు. అడిగితే ఒప్పుకున్నాడు. ఎంత గొప్పగా జీవితం చూడండి. అయ్యా, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నవాడే కాదు, తప్పు చేసిన తర్వాత 7 రోజులు మోకాలు నూని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. వదిలిపెట్టలేదు. విశ్వాస జీవితంలో ఉన్న దావీదు పాపం చేసిన తర్వాత పాపం నుంచి పారిపోలేదు. నా వల్ల కాదు, నేను చేశానని వదిలిపెట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. విశ్వాస జీవితంలో ఉన్న మనం దేవునితో ఇష్టమైన వారిగా ఉన్నామా? దేవుని కోసం జీవిస్తున్నామా? మన పనులు ఎలా ఉన్నాయి? మన సాక్ష్యం ఎలా ఉంది? దావీదు సాక్ష్యం తప్పు చేసినప్పుడు అయ్యా నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. తప్పు చేసిన వాడికి శిక్ష ఆలోచన మరణమే. కానీ దేవుడు దావీదుని చంపలేదు. ఎందుకు చంపలేదంటే ఒప్పుకున్నాడు కాబట్టి. మనం కూడా మన పాపాలను ఒప్పుకునేటువంటి వారిని ఉండాలి. దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి దావీదుని క్షమించిన దైవుడు వదిలిపెట్టలేదు. క్షమించడం అయితే క్షమించాడు, కానీ వదిలిపెట్టలేదు. అయ్యా, జీవితాంతం నీ బిడ్డలే తొలి ఒకరితో ఒకరి వస్తుంది. ఎప్పుడు కొట్టుకోవడమే, తిట్టుకోవడమే. నువ్వు ఆశ్చర్యంగా పాపం చేశావేమో, నువ్వు చూస్తూ ఉండగానే ఎంత గొప్ప శిక్షణ ఇచ్చాడు చూడండి దావీదు దేవుడు. నువ్వు రహస్యంగా ఎవరికి కనబడకుండా పాపం చేశావేమో, నువ్వు చూస్తూ ఉండగానే దేవుడు అంత కఠినంగా ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ఉంటారా, నీ భార్య నీ కొడుకే ఏడ్చాడు. అయ్యా 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 అని ఏడ్చాడు. కుదరదు దావీదు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు పాలించడం ఎంతో ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. సొంత అన్నదమ్ములే వాళ్ళు చంపుకుంటూ ఉంటారు, ఎంత భయంగా ఉంటున్నారు ఆ రోజు దేశాలను. కారణం ఆ రోజు దావీదు చేసిన పాపం. దావీదు పాపం చేసిన ఒప్పుకున్న తరువాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. మార్చుకున్న తరువాత ఎంతటి పాపాలను మోసింది ఎవరు? ఒక్కసారి చూద్దాం. అందరి పాపాలను మోసినటువంటి వాడు ఎవరో చూద్దాం. ఈ పాపం, మీ పాపం, నా పాపం, దావీదు పాపాన్ని మోసిన వ్యక్తి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. మనందరి పాపాలను మోసినవాడు ఎవరు చూద్దాం. అందరి పాపాలను మోసినటువంటి ఆయన ఈయన కూడా ఒక్కసారి అందరూ గమనంలో తెచ్చుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. అందరి పాపాలను మోసినటువంటి ఆయన ఈయన. జాగ్రత్తగా చూడండి. పూర్వము చేయబడిన పాపములు అంటే, పూర్వము అంటే ఇక్కడ మనం గమనించాల్సింది దేవుడిని గుర్తెరగడం ఉంటుంది. పాపాలు మనందరం పాపాలు చేసినటువంటి వారే. మన పుట్టుకే పాపం, మనం పాపంలోనే పుట్టాము. పూర్వము చేసిన పాపము, దావీదు చేసిన పాపం, దావీదు పితరులు చేసిన పాపాలు, దావీదు తరువాత చేసిన పాపాలు, పూర్వము చేసిన పాపము, తరువాత దేవుడు
25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన మన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. చాలా మనందరి పాపాలు మీద పాపాలు, సమస్త మానవాళి పాపాలను, దావీదు చేసిన పాపాన్ని, మనందరి పాపాలను ఆ కలవరి శిలువలో ఆ ప్రాణం మీద మోసాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక పేరు దావీదు కుమారుడు అనే పేరు కూడా ఉంది. ఎంత గొప్ప భాగ్యాన్ని దావీదు పొందుకున్నాడు చూడండి. మన సంతానం కూడా ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి. మీలో నేనో కాదు, మన కుటుంబంలో ఉన్న మన భర్త, మన భార్య, మన పిల్లలు అందరూ కూడా దేవుడి సన్నిధికి రావాలి, దేవుడి సన్నిధిలో గడపాలి, దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలి. అందుకే అంటున్నాడు, రాజు సన్నిధిలోకి ప్రవేశించి దేవా ఇంతగా నీవు ఆశీర్వదించడానికి నా కుటుంబం ఏ బాధ్యత, తరతరాలకు నీ సంతానాన్ని అనుగ్రహిస్తానన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు వాగ్దానం చేస్తే పట్టుకునే దేవుడు కాదు మన దేవుడు. లోకానుసారంగా దావీదు ఎలాంటి వాడు చెప్పారు, ధృవీకరించబడినటువంటి వాడు, అన్నలకు లెక్కలేదు, గురువులు చూసుకునేవాడు, లోకానికి అసలు లెక్కే లేదు. కానీ దేవుడి ప్రేమ కలిగినటువంటి వాడు, ఇంకోటి యథార్థవంతమైనటువంటి వాడు, సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు. విశ్వాస జీవితంలో ఈ మూడు చాలా ముఖ్యం. యథార్థత ఉండాలి మనలో. ఏదో నామకాల భక్తులాగా ఉండకూడదు మనం. చాలా మంది ఫ్యాషనేట్ భక్తులుగా తయారవుతూ ఉన్నారు. ఆదివారం వచ్చేసరికి రావడం, రేపు తర్వాత ఇంకొకలాగా ఉండడం. అలా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోవడం. ఇష్టానుసారుడిని చెప్పిన దావీదునే దేవుడు వదిలిపెట్టలేదు. ఇక మన వెనుక ఆలోచన చేయండి. నా హృదయానికి ఇష్టడు అంటే మనసు ఇష్టం కలిగిన వాడన్న అలాంటి వ్యక్తిని పాపం చేశాడు అని దేవుడు వదిలిపెట్టలేదు. మన పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. యథార్థవంతంగా మనం ఉండాలి. ఎంత యథార్థత కలవాడు చూద్దాం. ఒక్కసారి దావీదు చివరిగా ఈ మాటను చూసి నేను ముగించాలనుకుంటున్నాను. సమయం అయిపోయినటువంటి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించదు కనుక. చాలా విశ్వాస జీవితం మనందరికీ కావాల్సినటువంటి మాట ఇదే. యథార్థత ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. యథార్థత కావాలి విశ్వాసకి. దేవుడిని గుర్తెరిగా నేను బాప్తిజం తీసుకున్నాను అంటే సరిపోదు, యథార్థత ఉండాలి. ఆ యథార్థత నీ పనుల్లో కనబడాలి, నీ మాటల్లో కనబడాలి, నీ చూపుల్లో కనబడాలి, నీ మనసులో కనబడాలి. ఇతను దేవుని విశ్వాసి అని కనబడాలి. రెండోది సత్యం ఉండాలి. నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం చెప్పగలిగే ధైర్యం ఉండాలి. మూడవది నమ్మకం, విశ్వాసం కూడా ఉండాలి. తండ్రి గురించి పిల్లవాడు చెప్తున్నమాట, కొడుకు చెప్తున్నమాట. అయ్యా ఇతను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు కూడా రాజు సన్నిధిలోకి వచ్చే ప్రార్థన చేశాడు. సొలొమోను కూడా రాజు సన్నిధిలోకి వచ్చి వాళ్ళ నాన్నగారి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మన గురించి మన బిడ్డలు ఏం సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఆలోచన చేయండి. మనమేమో టీవీ చూస్తూ ఉంటాం, వాడిని ఏమో చదవడం. మనమేమో
చూస్తూ ఉంటాం, పాడాము, చదువుకుంటాం. చదువుతారా? చదువుతారా? చదువు. జనరేషన్లే నాశనం అయిపోతూ ఉన్నాయి. దాదాపుగా మూడో ప్రపంచంలో జరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి. దానికి గల కారణాలు పాపం పెరిగిపోతారు. ఎంతగా పాపం పెరిగిపోతూ ఉన్నాయా అంటే చెప్పలేనంతగా పాపాలు ఈ రోజుల్లో పెరిగిపోతూ ఉన్నాయి. కారణం బిడ్డలు తల్లిదండ్రుల మాట వినడానికి సిద్ధంగా లేదు. దావీదు అలా చేయలేదు. తండ్రి లేకపోయినా తల్లి చెప్పిన మాటను విన్నాడు. వాళ్ళ కొడుకు చెప్తున్నాడు నాన్న గురించి. ఇప్పుడు మన గురించి చెప్పకుండా పిల్లల్ని చూశారు, ఏం చేశాడని, నాకేం ఇచ్చాడని అంటారు బిడ్డలు. ప్రియమైనటువంటి దేవుడు అయ్యా, నీ దాసుడైన నా తండ్రి ఎంత యథార్థంగా నడుచుకున్నాడు, ఎంత సత్యంతో నడుచుకున్నాడు, ఎంత విశ్వాసంతో నడుచుకున్నాడో నేను తెలుసు. నన్ను కూడా దేవ ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. దావీదు జీవితం ఎంత గొప్ప జీవితమో చూడండి. మనందరికీ ఒక పాఠం విశ్వాస జీవితంలో. ఇప్పుడు దాకా మనలో యథార్థత లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ఇప్పుడు దాకా మనలో సత్యం లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ఇప్పటిదాకా మనలో విశ్వాసం లేకపోతే ఉండాలనుకుంటాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూడకుండా ఉండలేము, ఆ సీరియల్ చూడకుండా ఉండలేము, ఆ మాటలు నలుగురితో మాట్లాడకుండా ఉండలేము అనుకుంటే వదిలిపెట్టండి. ప్రియమైనటువంటి దేవుడికి విశ్వాస జీవితం అంటేనే ఏదో ఆశావాది జీవితం కాదు. నిత్యము కత్తి మీద సామే, రకరకాలైనటువంటి శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అలా లేకపోతే విశ్వాస జీవితమే కాదు. దావీదుకి కష్టాలు వచ్చాయి, చిన్నప్పటి నుంచే కష్టాలు వచ్చాయని చెప్తున్నాను. తట్టుకున్నటువంటి మామ నుంచి కష్టాలు వచ్చాయి, భార్య నుంచి కష్టాలు వచ్చాయి, బిడ్డల నుంచి కష్టాలు వచ్చాయి, శత్రువుల నుంచి కష్టాలు వచ్చాయి. ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి. దావీదు కొడుకే చంపాలనుకున్నాడు. దావీదుని భార్య ఏ రకంగా జారి చేస్తాయి, రాలేరా అని అడిగింది. అర్థం చేసుకోండి. మామే పిల్లలిచ్చిన మామే చంపాలని చూశాడు దావీదుని, అందునే చంపాలని చూశాడు దావీదుని. ఇన్నిటి నుంచి కాపాడింది దావీదు యొక్క ప్రవర్తన, దావీదు యొక్క యథార్థత, దావీదు యొక్క సత్యం, దావీదు యొక్క విశ్వాసం. మనం కూడా ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన పాపాలను మొత్తం మోసేటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ కలవరిలో మనందరి పాపాలను మోసాడు. తన రెండు చేతులను చాచి అడుగుతూ ఉన్నాడు, ఇంకా నాకు దూరంగానే ఉంటావా? నా హృదయానికి ఇష్టడుగా నీ ఉండలేవా? నా హృదయానికి ఇష్టడుగా నీ ఉండలేవా అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళగా ఉందాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించిన ద్వారా చిన్న ప్రార్థన చేద్దాం. మనల్ని వ్యక్తిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దయాళుడైన మా దేవా, నీ ఘనమైన నామానికి వేలాది ఆస్తుతులు దావీదు సన్నిధిలో ప్రవేశించి దేవా, ఇంతగా నా కుటుంబాన్ని హెచ్చించడానికి, నన్ను హెచ్చించడానికి నేను ఏ పాట పాడను అని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో మేము కూడా మీ సన్నిధిలో వచ్చాము. మీరు మా పట్ల చూపుతున్న కృపను బట్టి, మీరు మా పట్ల చూపుతున్న దయను బట్టి, మీరు మా పట్ల చూపుతున్న ఆశీర్వాదాలను బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఎంత మాత్రం అల్పులము కదా, అయోగ్యులము కదా, అయినా మమ్మల్ని మీరు మీ సొత్తుగా మార్చుకున్నారు, మీకు ఇష్టమైన ప్రజలుగా మార్చుకున్నారు, యాజక సమూహంగా మమ్మల్ని మీరు మార్చుకున్నందుకై ప్రేమగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్నటువంటి ఈ వాక్యం వృధాగా పోకుండా నేను కట్టి ఫలింపచేయండి. మా విశ్వాస జీవితంలో మేము కూడా దేవా యథార్థముగా ఉండగా
సత్య ప్రవర్తన కలిగి ఉండేవారు ఉన్నారు. విశ్వాసాన్ని సాక్షులుగా ఉండేటువంటి వారు ఉన్నారు. మా సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేవారు ఉన్నారు. మా క్రియలను మార్చుకునేటువంటి వారు ఉన్నారు. మీరే మార్చుకోండి. మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారిని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ